లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ వాడివేడిగా మొదలైన శాసనసభ సమావేశాలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం విగ్రహ రూపకల్పనలో మార్పులపై బారాస నిరసన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఆందోళన జిల్లాలో సోనియా పుట్టినరోజు వేడుకలు కేకులు కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసం 40,000 తీసుకుని పలాయనం న్యాయం చేయాలని బాధితుల విన్నపం మద్యం మత్తులో డయల్ 100 కు కాల్ నవీపేట్ వాసికి 2 రోజుల జైలు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహంపై వస్తున్న విమర్శలపై సీఎం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో తీసుకున్న వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా హౌస్ కు చేరుకున్న స్పీకర్, సీఎం, మంత్రులు జాతీయ గీతంతో సభను మొదలుపెట్టారు. స్పీకర్ ప్రసాద్ తెలంగాణ తల్లి విగ్రహం సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కల్పించారు. సుదీర్ఘంగా శిల్పరూప కల్పన కోసం తీసుకున్న వివరాలను సీఎం వెల్లడించారు. ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ
ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల ప్రజల తల్లి అన్నారు. పార్టీలకు అతీతంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం, తల్లి అంటే మనకందరికి కన్న తల్లే, తల్లిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత. ఏ కడుపులో ఏ కొడుకు పుట్టినా, బిడ్డ పుట్టినా ఆ తల్లి జన్మిస్తేనే మనం పుట్టాం. ఈరోజు తెలంగాణ తల్లి మనకు అందరు జన్మించింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఈ శాసనసభ నిలబడ్డాం. మన 4 కోట్ల మందికి తెలంగాణ తల్లి తల్లి, నిజమైన తల్లి మనకు తెలంగాణ తల్లి. ఒక్కొక్కరికి ఒక తల్లి ఉండవచ్చు, కానీ 4 కోట్ల మందికి తల్లి తెలంగాణ తల్లి. వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ, సహృదయంతో స్వాగతిస్తూ, వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని సభలో వాపోయాడు. నిధులన్నీ దక్షిణ తెలంగాణకు తీసుకెళ్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కనీస గౌరవం లేని పక్షంలో ప్రజలు కట్టిన పన్నుల జీతాన్ని తీసుకోవడం అవమానంగా ఉందన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. మొదటి రోజే సభ వాడివేడిగా మొదలయ్యింది. అధ్యక్ష, నేను మాట్లాడి 100 మందితో సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండోది ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభను ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల ఆర్మూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడడం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడడం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోబోతున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకున్నందుకు అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్ వాళ్ళకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైంది అక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. ఒక్క నిమిషం, నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష, డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది, కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ అట్రిబ్యూట్, it will be attributing to the respected chair. Please try to, we will constrain ourselves. రెండోది అధ్యక్ష వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువారు అధ్యక్ష. వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం, తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా. నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా, మీరు పిలవండి అధ్యక్ష, రేపు ఎల్లుండో, ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతుంది. గౌరవ సభ్యులు, నేను అప్పీల్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది. హౌస్కు సంబంధించి బెదిరిస్తే బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. సార్ అధ్యక్ష, మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష. ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేము ప్రభుత్వ అధికారులకు కూడా
మేము తెలియజేయడం జరుగుతుంది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పష్టంగా చెప్పాం. దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష, మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం, మీకు తెలుసు. ఈరోజు ఒక్కసారి 2 సార్లు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాసనసభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఇక్కడికి వచ్చినాం. ఈరోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను, కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని. స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి. మేము ప్రభుత్వ పరంగా మేము 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆమె రూపంలో కొన్ని మార్పులు చేసింది. దీన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రూపంతో ఆవిష్కరించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నాయకులు వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందన్నారు. అమరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామన్నారు. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని పేర్కొన్నారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమన్నారు. ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ కళ్ళ మీది కట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ పది మొదకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మట్టి పుట్టిల్లల్లా మట్టి పుట్టిల్లల్లా పువ్వుల తీరు అమరులుంటారు 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 తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన నేత సోనియా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి కొనియాడారు. స్వరాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో యువకుల ప్రాణత్యాగాలకు చలించి తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ నందు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఉన్నతమైన ఆశయాలను దేశానికి ఉన్నతమైన సంస్కృతిని అందించిన వ్యక్తులలో సోనియా గాంధీ ముందుంటారన్నారు. అదేవిధంగా గెలుపు ఓటములను సమానంగా తీసుకుని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతిరోజు దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సోనియా గాంధీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి దేశంలో
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడడానికి సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా ఫిషర్మ్యాన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఈసా, నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, జగడం సుమన్, లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలను, ఈ దేశంలో ఒక మంచి సంస్కృతిని పెంపొందించినటువంటి వ్యక్తులలో ఇప్పుడున్న రాజకీయాలలో సోనియా గాంధీ గారే ముందుంటారనే విషయంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఏవైనా నిజాయితీగా స్వీకరించి ఈ దేశంలో గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశ హితం కోసం వారి ఆలోచనలను వాళ్ళ చిత్తశుద్ధితో ఈ దేశం కోసం చేసినటువంటి సేవల విషయంలో సోనియా గాంధీ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా, యూపీఏ కన్వీనర్గా ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడటంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎన్ని జన్మలకైనా కృతజ్ఞత ప్రకటించాల్సింది ఎవరికైనా ఉన్నదంటే ఈ తెలంగాణ ప్రజలకు కేవలం సోనియా గాంధీ గారికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ కళను గుర్తించి ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆ తల్లికి తెలంగాణ ప్రజల తరపున మరొకసారి ఆమెకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. महिलाओं के लिए मोहतरमा सोनिया गांधी जी अपने 9 दिसंबर को जो ऐलान किया उनके यूं पैदाश के दिन, सिर्फ और सिर्फ तेलंगाना की महिलाओं के लिए उन्होंने ऐलान किया। आज हम तमाम कांग्रेस के कायदी निज़ामाबाद के मोहतरम सोनिया गांधी जी का यूं पैदाश के मौके पर उनको जन्मदिन की मुबारकबाद देते हैं और हम रेवंत रेड्डी जी को और उनकी पूरी कैबिनेट को और पीसीसी महेश कुमार गौड़ साहब को और यहाँ के इंचार्ज हमारे अर्बन के मोहम्मद अली शबीर साहब को ये ज़्यादा से ज़्यादा गुजारिश करेंगे कि ज़्यादा से ज़्यादा निज़ामाबाद डिस्ट्रिक्ट को महिलाओं के लिए, जो मोहतरमा सोनिया गांधी जी ने कहा, महिलाओं के लिए डबल बेडरूम, महिलाओं के नाम पर उन्होंने प्लाट देकर 5 लाख का लोन मकान बनने के लिए जो सोनिया गांधी जी ने ऐलान किया, ज़्यादा से ज़्यादा निज़ामाबाद के महिलाओं के लिए सोनिया गांधी जी आने वाले फिर अपने जन्मदिन में ज़्यादा से ज़्यादा हमारे निज़ामाबाद को डेवलपमेंट करने के लिए रेवंत रेड्डी जी और मोहम्मद अली शबीर साहब और महेश कुमार गौड़ साहब इसके लिए आगे आएंगे। ये मैं ఈరోజు కాంగ్రెస్ భవన్లో సోనియమ్మ గారి 78వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో మహిళలందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు అమ్మ ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫ్రీ బస్ చేయడం ఈరోజు సంవత్సరం అవుతుంది కరెక్ట్. ఇంకా అమ్మ ఇలాంటి పనులు మన మహిళల గురించి ఆలోచించి ఇంకా ఎన్నెన్నో ముందుకు చేయాలని, ఆమె ఎప్పుడు ఎల్లవేళలా దేవుడు బాగా చల్లగా కాపాడాలని ఆశిస్తున్నాం. మహిళలందరం కలిసి కేక్ కటింగ్ చేయడం, సంపద జరుపుకోవడం జరుగుతున్నది. హ్యాపీ బర్త్డే. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం కల్పిస్తారని చెప్పి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు మనిషిని కలవకుండానే ఆన్లైన్ ద్వారా 40,000 చెల్లించింది. 10 రోజులు కావస్తున్నా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వైద్యారోగ్య శాఖలో ఉద్యోగం కోసం నగరానికి చెందిన రజియా సుల్తాన్ అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. నవంబర్ 30న ఆమెకు వైద్య శాఖ కార్యాలయం రూమ్ నంబర్ 202 నుండి ఫోన్ చేస్తున్నానని, మీ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు అని చెప్పారు. 1,50,000 చెల్లిస్తే ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చాడు.
ఆమె కాస్త 60,000కు ఒప్పందం కుదుర్చుకొని 40,000 ఫోన్ పే ద్వారా చెల్లించింది. తిరిగి ఎదుటి వ్యక్తి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మహిళా సంఘం నాయకురాలు ముడుపుల స్వప్నతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారుల సూచనల మేరకు పోలీసు కేసు పెట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. मेरा नाम रजिया बेगम है। ऐसा कॉन्ट्रैक्ट बेसिक का फॉर्म अप्लाई करे थे। आफ्टर 20 डेज़ के बाद हमको 30 के दिन फ़ोन आया 3 o'clock को 1,50,000 अमाउंट पे करे तो तुमको जॉब देते, तुम्हारा रिजेक्ट लिस्ट में नाम है। तो हम बोले सर हमारे पास उतना अमाउंट नहीं है। बोलते अम्मा पहले 40,000 కట్టాలా, జాబ్ అయితే వచ్చేస్తుంది నీకు, వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని అమౌంట్ తీసుకుంటా అని ఇట్లా చెప్పిండు నాకు. మళ్ళీ ఫోన్ 3-4 డేస్ కలిసింది, మళ్ళీ ఇప్పుడు కలుస్తలేదు సార్ ఫోన్. సార్ నమస్కారం సార్. సార్ నేను కలెక్టర్ ఆఫీస్కి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆమె పక్కన కూర్చొని ఏడుస్తున్నది. ఏడిస్తే ఏమైందమ్మా అని అంటే, మేడం నాకు ఇట్లా అన్యాయం జరిగింది, 40,000 ఫోన్పే చేసిన జాబ్ కోసమని అప్లై చేస్తే నేను అన్నీ పెట్టుకున్న అప్లికేషన్లు అయినా కానీ నాది రాలేదు. ఒకతను ఫోన్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి 40,000 20,000 ఒకసారి 20,000 ఒకసారి ఫోన్పే చేయించుకున్నారు. పేరు ఇన్వాల్వ్ చేయడం కాదు కానీ సార్, ఫోన్పే వేరే ఉంది నెంబర్, అసలు నెంబర్ వేరే ఉంది. మేము ఫోన్ చేయడం జరిగింది, ఈమె మా ఆఫీస్కి వచ్చింది, అక్క ఏమన్నా హెల్ప్ చేయండి అంటే మేము ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే అతను లిఫ్ట్ చేయట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం ప్రజావాణి వల్ల. వెళ్తే అక్కడ సార్ మాకు 1 టౌన్కు రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత అతను ఎస్ఐ సార్ తీసుకున్న తర్వాత మళ్ళీ రండమ్మా మేము తప్పకుండా చేస్తామని చెప్పారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. కాకపోతే మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు. మధ్యలో ఓ వ్యక్తి పదే డయల్ 100కి కాల్ చేసి కటకటాల పాలయ్యాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి 2 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించిన ఒక వ్యక్తి డయల్ 100కు పదే ఫోన్ చేశాడు. ఆఖరికి కటకటాల పాలయ్యాడు. నవిపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన బోసి హనుమాన్లు అనే వ్యక్తి శుక్రవారం పలుసార్లు డయల్ 100కి కాల్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతను మద్యం తాగి ఉన్నాడని గమనించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పి వెళ్లిపోయారు. అయినా ఆగని హనుమాన్లు మళ్లీ డయల్ 100కి కాల్ చేస్తూ పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసి జిల్లా కోర్టులో అతన్ని హాజరుపరచగా విచారించిన మెజిస్ట్రేట్ బోసి హనుమాన్లు అనే వ్యక్తికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. అత్యవసర సమయంలో వాడాల్సిన 100 నంబర్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని నవిపేట్ ఎస్ఐ వినయ్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని POWPYL డిమాండ్ చేసింది. మహిళా వైద్యులను నియమించాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘంల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని POWPYL బృందం ఆసుపత్రికి వచ్చేటటువంటి పేషెంట్లకు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు. వారి పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో పర్మనెంట్ లేడీ డాక్టర్లు లేకపోవడం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ల ద్వారా వెళ్లి ఖాళీ అయిన హెడ్ నర్సుల స్థానాల్లో భర్తీ చేయకపోవడం, పేషెంట్లకు అన్ని రకాల టెస్టుల పరికరాలు ఇక్కడ లేకపోవడం వీరికి దర్శనమిచ్చింది. పేషెంట్లకు అందరికీ ఒకే రకమైనటువంటి సూదులు, మందులు ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు సంతృప్తికరంగా లేరని తెలిపారు. ఆసుపత్రి పరిశీలించిన అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అనీస్లు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న లేడీ డాక్టర్స్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టుల భర్తీ చేయాలన్నారు. హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ హాస్పిటల్లో ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీతో వైద్య సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్, నర్సులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీ అరికట్టాలని, టెస్టులు, మందుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ, జిల్లా నాయకులు నర్సక్క, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ, డివిజన్ నాయకురాలు జిలకర నడిపిలక్ష్మి, గంగమణక్క, తోట గౌరక్క, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు హరీష్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులు కె రాజేశ్వర్, జి అరవింద్, అంబిక, గంగాధర్ తదితరులు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా ఇది రన్ అవుతున్న హాస్పిటల్, కానీ ఇది చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది. అంటే ఎలాంటి డాక్టర్స్ లేరు, ఆర్థోపెడిక్ లేరు, ఇంకా కంటి డాక్టర్ కానీ పంటి డాక్టర్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. మహిళా డాక్టర్ లేదు. ఎందుకంటే డాక్టర్లను నియమించాలి అనేది మేము 2 సంఘాలుగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద భీమ్గల్
ఇది చాలా గ్రామాల చుట్టూగా చాలా గ్రామాలున్న ఈ మండలం. దీంట్లో ఇంత చిన్న హాస్పిటల్ నుండి ఇంత సౌకర్యం లేకుండా ఉండడం అంటే చాలా ఇది. అందుకే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లకు అలవాటు పడి అక్కడికి వెళ్తే ఆ దోపిడీ వేసుకునే ప్రైవేట్ హాస్పిటళ్ళు ఒక్క మనిషిని తీసుకపోతే 20,000 రూపాయలు, చిన్న పెద్ద జబ్బు వస్తే లక్షల రూపాయలు పెట్టి మోసపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటోళ్ళు ఎవరు? పేద ప్రజలు. ఎక్కడ అందుబాటులో లేదు ఈ గోళీలు వేసుకొని బాగుపడతాం అనే వచ్చేవాళ్ళు. అందుకనే ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళని బాగుపరచడం కోసం ప్రభుత్వాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టి ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా మరమ్మతులు చేసి, డాక్టర్ లేకుంటే డాక్టర్ నియమించి, సిస్టర్ లేకుంటే సిస్టర్ నియమించి, పేషెంట్లకు బెడ్లు పెంచి అందరినీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఇంత పెద్ద మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏ దవాఖానా చూసినా బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ సిటీ స్కాన్లు లేవు, ఎంఆర్ఐలు లేవు, ఎలాంటి ఈసీజీలు ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ తక్షణమే అన్ని సమకూర్చి కూరుస్తారని గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం బలంగా. అందుకనే డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని POL POW రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భీమ్గల్ ఏరియాలో సర్వే చేయడం జరిగింది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఇందులో ఇక్కడ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి, మరియు స్టాఫ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. POL POW. ఎర్రగట్ల మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకుని సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి యావత్ తెలంగాణ రుణపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి అనంతరం సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాకారం రవి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజును తెలంగాణను ప్రకటించారని అన్నారు. ఎందరో ఆత్మ బలిదానాలకు చెల్లించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి చరిత్రలో ఆమె పేరు నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రాములను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు ఎర్రన్న, యువజన అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రాము, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దిగంబర్, శోభన్, లియాఖత్, దేగం సాయన్న, బాకారం సంతోష్, నరేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడుతుంటే మరి ఆ రోజు 2004లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి 2009లో ఆమె పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. మరి సోనియా గాంధీ గారు నిజంగా చెప్పాలంటే ఇలా ఈ తెలంగాణ ఇచ్చిన దేవత. మన తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా, సిరికొండ ప్రజలు కాదు, తెలంగాణ మొత్తం కూడా సోనియమ్మకు మనం రుణపడి ఉంటాం. మరి ఆమె చేసినటువంటి త్యాగం ఎవరు కూడా చేయలేరు. నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని కోల్పోయినాం. కాంగ్రెస్ పార్టీ కోల్పోతామని తెలుసు. మరి ఆ రోజు 33 మంది పార్లమెంట్ మెంబర్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోనే 22 మంది ఉండే, తెలంగాణలో 11 మంది. ఒక పెద్ద రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని తెలిసేప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పేది, మీకు కావాల్సింది చెప్పండి కానీ తెలంగాణ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. CWS కూడా తీర్మానం చేశారు. మరి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఓన్లీ సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇలా కేసీఆర్ వల్ల కావచ్చు, మిగతా వాళ్ళ వచ్చి కాదు. ఆ రోజు అందరూ కూడా యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఎంతోమంది రోడ్లు ఎక్కి మనం తెలంగాణ కోసం పోరాడినాం. అవన్నీ గుర్తించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు
మరొకసారి ఆమెకు నిజంగా చెప్పాలంటే ఏమి ఇచ్చినా తక్కువనే. ఈరోజు మనం ఇలా తెలంగాణ అగ్రగామిగా ఉన్నదంటే దానికి సోనియా గాంధీ దయ వల్లనే మనం ఇలా ముందులో ఉన్నాం. అభివృద్ధిలో కావచ్చు, ఇలా తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నదంటే అది సోనియమ్మ దయ వల్లనే, తెలంగాణ రావడం వల్లనే. కాబట్టి మరొకసారి మేమందరం కూడా సిరికొండ మండలం తరఫున ఆమెకు కృతజ్ఞతలు చెప్తూ ఆమె మరి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆశీర్వదించి ప్యాడీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్యాడీ రైతులు సంతోషంగా ఉండాలని అందుకు గాను పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్యాడీ పశువులకు గర్భకోశ నివారణ చర్యలతో పాటు గాలికుంటు మందులను అందిస్తున్నారు. కోటగిరి మండలం టాక్లీ గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పశుగణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ ఉచితంగా మందులు అందించారు. ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులు 26, కృత్రిమ గర్భధారణ 2, సాధారణ చికిత్స 5, నట్టల నివారణ మందులు 20, దూడలకు మొత్తం 48 పశువులకు ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ శిబిరంలో రైతులకు ఇటువంటి ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఈ చలికాలంలో గేదెలు ఎదకు వస్తాయి కాబట్టి సకాలంలో గుర్తించి అందుబాటులో ఉన్న గోపాలమిత్రుని ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే మంచి మేలు జాతి దూడలు పుడతాయని, అదేవిధంగా లింగ నిర్ధారిత గర్భధారణ ద్వారా ఆడదూడలు అంటే ఆడ కణాలు వేరు, మగ కణాలు వేరు చేసి లింగ నిర్ధారిత గర్భధారణ చేయించుకుంటే 100% ఆడదూడలే పుడతాయని తెలిపారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సురేష్ కుమార్ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ శిబిరంలో వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్రులు తుకారం, రాము, నాగేష్, సాయిలు, మైత్రి, రాజేష్, గ్రామ రైతులు జీవన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగల్ మండలం టాక్లీ గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పశు వైద్య శిబిరం ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో ముఖ్యంగా గర్భకోశ చికిత్సలు, తర్వాత గర్భకోశకు సంబంధించిన సమస్యలు, అలాగే నిర్ధారణ పరీక్షలు, ఎదకొచ్చిన పశువులకు ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం అవగాహన కలిగించింది ఏంటంటే ఈ సెక్సాలెట్ సెంటర్ ద్వారా ఆడదూడలు పుట్టే విధానం కొత్తగా ప్రవేశపెట్టబడింది. పద్ధతిలో సుమారు 100 పశువులకు ఈ రకం ఇంజక్షన్ ఇస్తే 90% 96 దూడలు ఆడదూడ పుట్టే విధంగా డిజైన్ చేయబడింది. అలాగే 5 యొక్క వాటా అసలు ద్వారా 650 రూపాయలు, 5 వాటా 250 రూపాయలు చేరం చేస్తుంది. 250 రూపాయలు కట్టించి 2,000 మన 250 రూపాయలు తనకు వాపసు విధంగా ఈ కార్యక్రమం ఉంది. అలాగే రెండోసారి కూడా ఇంజక్షన్ చేయించాలి. ఒకవేళ అప్పుడు కూడా కట్టకపోతే పూర్తి 500 రూపాయలు తనకు వాపసు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదుపాయం ముర్రా గేదెలు, జెర్సీ, హెచ్ఎఫ్, సాహివాల్ మనకు అందుబాటులో ఉన్నది. రైతులు ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నారు. విద్యుత్ షాక్ తో కోతి మృతి చెందగా నవీపేట్ యువకులు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి అభినందనలు అందుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని రామ్ మందిర్ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షాక్ తో కోతి మరణించింది. అది గమనించిన కాలనీకి చెందిన పలువురు యువకులు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. రక్త సంబంధం ఉన్నవారు మరణిస్తేనే తమకెందుకులే అని వదిలేస్తున్న మనుషులున్న ఈ కాలంలో మూగజీవి కదా తమకెందుకు అని వదిలేయకుండా దగ్గరుండి కోతికి అంత్యక్రియలు నిర్వహించి ఆ కోతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన యువకులు ప్రవీణ్, నవీన్, అశోక్, గణేష్, అమర్, పవన్, జైసింగ్, వినీత్లను స్థానికులు అభినందించారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆర్మూర్ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిపిఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు తోగటి భువనేశ్వర్, సిపిఎం సభ్యులు కుల్దీప్ శర్మ, ఓంకార్, కళ్ళుభాయ్, గంగమణి, వెంకటనారాయణ, సాజిద్ ఖాన్, గణేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలు కావట్లేదు. ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అట్లాగే
ప్రతి వ్యవసాయ కార్మికుడికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా పేదలుగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి స్థలానికి 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాటిని అమలు అనేటటువంటిది లేదు. ఇచ్చినటువంటి హామీలు సంవత్సరం పూర్తయింది. కనీసం ఇప్పటి వరకు కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లైనా వాటిని సరిచేసి అర్హులైనటువంటి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, వాటితో పాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని గత 9 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించాలని రాత్రింబవలు చలికి ఎండకు వానకు తడుస్తూ ఉంటా ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వం కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి అన్ని అంశాల మీద ఇప్పుడు ఏదైతే ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైందో ఈ అసెంబ్లీలో చర్చించి వెంటనే పేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు నిధులు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి, దాంతో పాటుగా వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, చదువులో రాణించేందుకు నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ట్రస్మా ఆధ్వర్యంలో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని సూర్యోదయ ఉన్నత పాఠశాలలో సోమవారం నందిపేట, డొంకేశ్వర్ ప్రైవేట్ విద్యార్థులకు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ పోటీలను నిర్వహించారు. నందిపేట మండల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అండర్ 8, 10, 12 మరియు 14 విభాగాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. పోటీల ప్రారంభానికి విచ్చేసిన ఎంఈఓ అవధూత గంగాధర్ ని మండల ట్రస్మా కరెస్పాండెంట్ సత్కరించారు. వివిధ విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ విద్యార్థులకు ఆటల పోటీలో నిర్వహించడం, అది మా నందిపేట మండలం నుండే ప్రారంభమవడం ఎంతో సంతోషమని అన్నారు. ప్రైవేట్ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా మానసిక ఉల్లాసం కలిగే విధంగా ఆటలు ఎంతగానో దోహదం చేస్తాయనే ఉద్దేశంతో గ్రామీణ విద్యార్థులకు ఆటలలో ఉన్నవారి ప్రతిభను వెలికి తీసేందుకే నందిపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. మండలంలోని సుమారు 14 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాలల కరెస్పాండెంట్లకు, ఉపాధ్యాయులకు, పీఈటీలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ట్రస్మా జనరల్ సెక్రటరీ గోజూరు అరుణ్, రాష్ట్ర ట్రస్మా జాయింట్ సెక్రటరీ పండ్ల రమేష్, పాఠశాలల కరెస్పాండెంట్లు నాగరావు, కేటీఎస్ బండిరాము, నవోదయ రమేష్, తెల్వేద చిన్నారెడ్డి, డొంకేశ్వర్ చిరంజీవి, అక్షర, సన్నే, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజాగౌడ్, ఉపాధ్యక్షులు కపిల్, పీటీలు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెక్కాడితే గాని బతుకు జట్కా బండి నడవని ఓ నిరుపేద కుటుంబాన్ని విధి వెక్కిరించింది. కూలీ నాలి చేస్తూ తన కూతురు, పిల్లలను చదివిస్తూ జీవనం గడుపుతున్న ఓ వృద్ధురాలి గుడిసె ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. స్పందించిన మానవతావాదులు కుటుంబానికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట సమీపంలోని గోసంగి కాలనీలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో సంపంగి సాయమ్మ అనే నిరుపేద వృద్ధురాలికు చెందిన నివాసపు గుడిసె దగ్ధమైంది. తన కూతురు చనిపోవడంతో ఆమె 3 పిల్లలు సంపంగి మౌనిక, సంగీత, వినోద్లను చదివిస్తూ జీవనం వెల్లదిస్తోంది. సంపంగి సాయమ్మ గుడిసెలో నిద్రపోతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బయటకు వచ్చి కేకలు వేశారు. దీంతో కేకులు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీసు రాజ్పాల్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయం కింద బియ్యం, పప్పు, నూనె, వంట సామాగ్రితో పాటు నగదును అందించి మానవతా దృక్పథాన్ని సాటారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లి నిరుపేద కుటుంబానికి సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ, తన కూతురు సుజాత 15 సంవత్సరాల క్రితం చనిపోగా 2 మనవరాళ్లు, మనవడు వినోద్ ను కూలీ నాలి చేసి వారిని చదివిస్తున్నానని తెలిపారు. వంట సామాగ్రితో పాటు నగదు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని వాపోయారు. ఈ ప్రమాదంతో తమ కుటుంబం రోడ్డున పడిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో శ్రీరామ్ నాయక్, దండుగుల వెంకట్, శిరసు సురేష్, అల్లెపు నర్సయ్య తదితరులు ఉన్నారు. ఇంట్లో వండుకున్నా దగడ అనిపిస్తున్నాయి. దగడ రాగానే ఉరికి పోయేగా పడ్డా. ఇక అందరు వచ్చారు. అందరు 10కి మందంతా ఉరికి వచ్చి అబ్బాయిలు వచ్చి మా గుడిసెకు నీళ్ళు కొట్టేసారు.
ఇక ఉరికిపోయి అని గిరుకొని ఆడవై పడంగానే అందరూ ఉరికి వచ్చి ఇక అందరు నీళ్ళు సదరు కొట్టింది. చెద్దలు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి, పేపర్లు కాలిపోయినాయి, అన్ని బంగారం చేయించుకుని అలా దాచి పెట్టుకుని అది కూడా కాలిపోయింది. మాది గోసంగి కాలనీ మాలగుట్ట దగ్గర ఉంటాం. నా పేరు మౌనిక. మేము ఇక్కడ పడుకున్నాం, ఇంట్లో పడుకొని మంటలు వస్తున్నాయి, మాకు తెలియదు. నైట్ 10 గంటలకి మంటలు వస్తున్నాయి, మేము ఏడుస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మగవాళ్ళు వచ్చి నీళ్ళు జల్లరు కొట్టారు మీదకి ఎక్కి ఆ గుడిసె అంతా. ఇంట్లో గుడిసెలో అన్నీ ఉండే, ఇంట్లో సరుకులు, బంగారం. మా అమ్మమ్మ పింఛన డబ్బులు కూడా అంత దాపెట్టుకుంది, మాకు మన్మరాలు మన్మడు ఉన్నాడని. మాకు ఒక ధీమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరం ఉన్నాం. మాకు సాయిలే మాకు ఉన్నది ఒక ధీమ. మా అమ్మమ్మకి ఏమైతే మేము తట్టుకోలేము. ఇద్దరు మా అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. మాకు ఎవరు ధీమి లేరు. 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. దయచేసి మీరు ఏమైనా చేస్తారంటే చెయ్యండి. నా పేరు సంగీత. నేను ఇక్కడనే బీంగల్లో డిగ్రీ చదువుకుంటున్నా. మరి గోసంగి కాలనీ మాలగుట్టకుంటాం. మేము ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం గుడిసెలో. ఎన్ని రాసినా, ఎన్ని ప్లాట్ కోసం ఎన్ని రాసినా కూడా ఏం చేయలేరు. నైటు మేమందరం అంటే మా అమ్మ ఇంట్లో అన్నది పడుకుంది. అసలు అందరు నిద్రపోతుంది. మా చిన్నమ్మలు కూడా ఇంట్లో పడుకున్నారు. ఏనంగా అసలు సైడ్కి మొత్తం మంటలు వచ్చినాయి. మొత్తం అక్కడి నుంచి 10 అవుతుంది. అది పడుకుంది, దానికి ఏం తెలీదు, మొత్తం కాలిపోతుంది. అసలు ఏమైందో కూడా తెలీదు. అదేదో సోయిలు ఎక్కడ పడినది, కరెంట్ అవి ఏమీ లేవు. అది ఎవరైనా అగ్గి పెట్టిల్లా, మా మీద ఏమైనా పగుందా? మేము అసలు ఎవరికి ఏ పాపం చేయలేము. ఎట్లా కాలిందో కూడా తెలియదు. ఎవరైనా కావాలని చేసిల్లో తెలియదు, ఏందో కూడా మాకు తెలీదు. అన్నీ కాలిపోయినాయి, పేపర్లు, రేషన్ కార్డు అన్నీ కాలిపోయినాయి. మాకంటే ఇప్పుడు ఏది లేదు, అన్నీ కాలిపోయినాయి. ఇంకా మా అమ్మ పింఛన్ పైసలు కూడా దాసి పెట్టుకుంది, అవి కూడా కాలిపోయినాయి. గవర్నమెంట్ నుంచి మాకేమన్నా తోచిన సహాయం చేయగలరని కోరుకుంటున్నా. మాకు ఇంకా ఇల్లు కూడా లేదు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నత రంగాలలో పెట్టారు. కుమారుడు సైతం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సొంతంగా ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసుకుని పిల్లల ఉన్నతికి కృషి చేస్తున్నారు. విద్యారంగంలో రాణిస్తున్న ఆయనను సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన తేళ్ల రవికుమార్ ను సోమవారం ఘనంగా సన్మానించారు. శ్రీవేద పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కోటగిరి మండలానికి చెందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి రాష్ట్ర స్థాయి పదవి లభించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుగా, విద్యాసంస్థ అధిపతిగా ఆయన అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అలాగే ట్రస్మా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ ట్రస్మా రాష్ట్ర విద్యా సంస్థల కార్యదర్శిగా ఎన్నికైన తనను అభినందిస్తూ పూలమాలలతో సత్కరించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్కంటి కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు గాయక్వాడ్ రాము, ముఖ్య సలహాదారులు బ్యాగరి రాములు తదితరులు పాల్గొన్నారు. మాకు అనగా రవికుమార్కు సన్మానం చేయడానికి వచ్చేసినందుకు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్రస్మా రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల కార్యదర్శిగా ఎన్నికైన నన్ను అభినందిస్తూ పూలమాల, శాలువాలు సత్కరించిన గౌరవ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో మీ సహాయ సహకారాలన్నీ కూడా మా ప్రైవేట్ విద్యా సంస్థలకు ముందు ఉండాలని కోరుకుంటూ
తోటి మీ సహచరునిగా మేము కూడా మీ సాధక బాధకాలు తెలుసు కాబట్టి మీకు కూడా అన్ని విధాల ప్రైవేటు విద్యా సంస్థల తరఫున అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. విద్యా సంస్థల కార్యదర్శిగా మన రవికుమార్ సార్ ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్తున్నాం. మా ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సోమవారం మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా రవికుమార్ సార్ గారికి చిన్న సన్మానం చేయడం జరిగింది. ముందు ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం చేస్తున్న మన శ్రీవేద స్కూల్ పాఠశాల మరి యాజమాన్యం మా రవికుమార్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ ముందు మంచి పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. పెన్షనర్స్ డే ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ లో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెన్షనర్స్ డే సందర్భంగా 2 రోజుల పాటు ఆటల పోటీలను రిటైర్డ్ ఉద్యోగులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించిన దినంగా డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెన్షన్ అనేది ప్రమాదంలో పడిందని దానిని కాపాడుకోవడం కోసం పునరంకితం అవటం కోసం ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగులందరూ డిసెంబర్ 17 న్యూ అంబేద్కర్ భవన్ కు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనంతు, అడిషనల్ కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, జాతీయ రాష్ట్ర పెన్షనర్స్ యూనియన్ నాయకులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు. పురస్కరించుకొని డిసెంబర్ 17వ తేదీ నాడు నిజామాబాద్లో న్యూ అంబేద్కర్ భవన్ తెలంగాణ నందు జాతీయ పెన్షనర్స్ డే సెలబ్రేషన్స్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఇతర పెద్దలు, తాహిర్ బిన్ అమ్దాన్ తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్, ఇలా ఎంతోమంది మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆటల పోటీలో అధిక సంఖ్యలో క్రీడాకారులు, ఈ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయించినటువంటి కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క 17వ తారీఖు నాడు జరిగేటటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్కి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఉదయం 10 గంటలకల్లా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సెలబ్రేషన్స్లో ప్రధానంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పెన్షన్ అనేది ఒక హక్కుగా ఏదైతే జస్టిస్ చంద్రచూడ్ గారు తీర్పు ఇచ్చారో దానికోసం కొట్లాడినటువంటి నకారా గారు, వీరిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఈ 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ఈ తెలంగాణ మన దీంట్లో భవన్లో ఆశల సమస్యల సాధనకై తలపెట్టిన చలో హైదరాబాద్ కు అధికారులు ఆటంకం కల్పించవద్దని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఆశల బతుకు పోరాటం కాంగ్రెస్ సర్కార్తో కానీ అధికారులతో కాదని ఆమె స్పష్టం చేశారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై డిసెంబర్ 10న చలో హైదరాబాద్ ను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుకన్య, లలిత, శోభ, గంగమణి, రేణుక, బాలమణి, రమ, సంగీత, రేవతి, సాహిర, రాధ, రేణుక పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే అదనపు కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి డిసెంబర్ 10న చలో హైదరాబాద్కు వెళ్తున్నాం. మా సమస్యల మీద మాట్లాడుకోవడానికి, మా సమస్యలు అడగడానికి, ప్రభుత్వానికి నిలదీయడానికి ఏదైతే కాంగ్రెస్ సర్కార్
హామీ ఇచ్చిందో ఆశా వర్కర్లకు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనేదే రేపు చలో హైదరాబాద్ ఉంది. దానికోసం ఇవాళ అదనపు కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కింది స్థాయి వరకు పిఎస్ల వారీగా మెడికల్ అధికారులు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటూ ఆశాలకు వేధిస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈ సమస్య మాది. మా సమస్యల కోసం, మా వేతనాల కోసం, మా భవిష్యత్తు కోసం, పోరాటాల కోసం మేము వెళ్తా ఉన్నాం. ఇవాళ అనేక రంగాలుగా అనేక వినతి పత్రాలు, ధర్నాలు చలో హైదరాబాద్ పోతున్నారు. అదే సందర్భంగా ఆశా వర్కర్లు కూడా రేపు చలో హైదరాబాద్ పోతున్నారు. పిఎస్ల వారీగా వేధించొద్దు, పిఎస్ల వారీగా ఇబ్బంది పెట్టొద్దు, సంతకాలు పెట్టాలి, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే కూర్చోవాలనేదే మెడికల్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కారు. ఏదైతే సంతకాలు తీసుకోవాలి బెదిరింపులకు అధికారులు చేస్తూ ఉన్నారు. బెదిరింపులకు, అదిరింపులకు సిఐటి ఆశా వర్కర్లు భయపడే సంఘం కాదు. ఇప్పటికైనా అధికారులు అర్థం చేసుకొని ఆశా వర్కర్లకు వేధించకుండా వాళ్లకు వదిలేయడం మంచిది అనేది ఈరోజు పిఎస్ల వారీగా వినతి పత్రాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కష్టకాలంలో ఇవాళ కరోనా కష్టకాలంలో ప్రజలకందరికీ సేవలు అందించారు. సేవల సందర్భంగా ఏమన్నా ఆశా వర్కర్లకు జీతాలు పెంచారా, ఉద్యోగ భద్రత ఇచ్చారా, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించారా? ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సర్కార్ విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంవత్సరం విజయోత్సవ సభలను నిర్వహిస్తున్నారని, ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఏం తేడా లేదని ఆయన విమర్శించారు. అనేక సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల కోసం అర్హులైన పేదలు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వారి కల నేటికి నెరవేరలేదని, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేయడం లేదని, రేషన్ కార్డుల కొరకు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం హామీలు ఇస్తున్నారు తప్ప వాయిదాలపైన వాయిదాలు వేస్తూ వాటిని అందజేయడం లేదని, పట్టణంలో ఉంటున్న నిరుపేదలకు ఉపాధి అవకాశాలు లేక అత్యంత నిరుపేదలు దయనీయమైన జీవితాలు గడుపుతున్నారని, వారికి ఉపాధి హామీ పథకాన్ని అమలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు నర్సయ్య, రాములు, కృష్ణ, దినేష్ మరియు హైమవతి, సరోజ, పుష్పలత, భూలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో పనిచేసేటువంటి అనేక మంది పేదలు గత అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అట్లాగే 57 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంతవరకు వాటి మీద దరఖాస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేదు. గత 6 నెలల క్రితం ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని రిటైర్మెంట్కు ప్రకటించి, అట్లాగే 2 లక్షల రూపాయలు టీచర్కు, 1 లక్ష రూపాయలు ఆయమ్మకి ఇస్తామని చెప్పి తీరా జీవో ఏదైతే 1 లక్ష రూపాయలు టీచర్కు 50,000 ఆయమ్మకని ప్రకటించి 6 నెలల క్రితం రిటైర్ చేశారు. అనేక మంది కేవలం అంగన్వాడీ ఉద్యోగం మీద ఆధారపడి పనిచేసినటువంటి వాళ్ళకి ఈరోజు 6 నెలల నుంచి కనీసం ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వయసు పైబడినటువంటి వాళ్ళు ఈరోజు ఆరోగ్యాలు పాడై అనారోగ్యాలకు గురై ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ప్రకటించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని, పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరపాలని కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో రిటైర్ అయిన వాళ్ళందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ పటిష్టం కోసం పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల చిన్న చూపు తగదని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి దీక్షలు 3వ రోజుకు చేరాయి. విద్యాశాఖకు అనుబంధంగా ఉంటున్న తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరారు. ఉద్యోగికి జీవిత బీమా, ఇన్సూరెన్స్, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం సీఎం గారు, ఆవేదన చెప్పుకుంటున్నాము. మేము సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీస్లో గత 25 సంవత్సరాలుగా ఫస్ట్ అపాయింట్మెంట్ నాదే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి
మేము పనిచేస్తున్నాము, కానీ మాకు కనీస వేతనం లేదు. చాలి జీతంతో మేము చేస్తున్నాం. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామంటే హార్డ్ వర్క్కి తగ్గ మాకు జీతం లేదు. అందుకే మీరు లాస్ట్ ఎలక్షన్లో బిఫోర్ ఎలక్షన్ మాకు హామీ ఇచ్చారు. 100 రోజులు మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజులకు మేము మీ గురించి ఆలోచించుతాము, మీ డిమాండ్లను నెరవేర్స్తామని మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటిదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వగలరు. నా పేరు అంజయ్య. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘంలో సిఆర్పీల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి విద్యాశాఖలో భాగమైనటువంటి సమగ్ర శిక్షలో గత 15-20 సంవత్సరాలుగా, కొంతమంది 30 సంవత్సరాలుగా కూడా అతి తక్కువ వేతనంతో వెట్టి చాకరీ చేస్తూ మరి పర్మనెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ భారం మోస్తూ కూడా విద్యాశాఖని అగ్రభాగంలో నిలబెట్టడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. కాకపోతే మా జీతాలు చూస్తే మాత్రము చాలా తక్కువ వేతనాలు మేము తీసుకుంటా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023లో ఆగస్టు నెలలో కూడా మేము ఒక 23 రోజుల పాటు ఇక్కడ ఇదే ధర్నా చౌక్ వద్ద సుమారు 26 రోజుల పాటు మేము ఇక్కడ నిరసన దీక్షలను చేపట్టినాం. మరి చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల మేము దాన్ని విరమించుకోవడం జరిగింది. మరి అప్పుడు మా మిత్రులు వరంగల్లో ధర్నా చేస్తున్నటువంటి సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు హోదా ఉన్నటువంటి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ ధర్నా చౌక్ వద్దకు వచ్చి మరి ఖచ్చితంగా మేము 100 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం. మరి అధికారంలో రావడానికి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా మాకు ఖచ్చితంగా సహాయం చేయాలా, మీ పక్కనలో అందరికీ కూడా మా గురించి చెప్పండి, మాకు ఓట్లే విధంగా చూడండి అని చెప్పేసి మేము వచ్చినాక మేము అధికారంలోకి వచ్చినట్టు 100 రోజుల లోపల మిమ్మల్ని ఖచ్చితంగా సచివాలయానికి పిలిచి ఛాయ్ తాగేంత సమయం లోపల మిమ్మల్ని అందరినీ కూడా మీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడివేడిగా మొదలైన శాసనసభ సమావేశాలు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం. విగ్రహ రూపకల్పనలో మార్పులపై బారాస నిరసన. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఆందోళన. జిల్లాలో సోనియా పుట్టినరోజు వేడుకలు. కేకులు కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసం. 40,000 తీసుకుని పలాయనం. న్యాయం చేయాలని బాధితుల విన్నపం. మద్యం మత్తులో డయల్ 100 కు కాల్. నవీపేట్ వాసికి 2 రోజుల జైలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.